సబ్సిడీలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి, అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుంది, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఇవన్నీ? డైరెక్ట్ మనకు డిపార్ట్మెంట్స్ ఆఫ్ హార్టికల్చర్, అగ్రికల్చర్, అది మనకు మ్యాంగో, వేరేజ్ మ్యాంగో చూసుకుంటేను మనం హార్టికల్చర్ క్రాప్ కింద వస్తాం. సో మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పంటకు సంబంధించిన మొక్కలు పెంచడానికి కానీ, మొక్కలకు వాటరింగ్ ఇచ్చే ఇరిగేషన్ సంబంధించిన వాటిలో కానీ సబ్సిడైజ్డ్ మనకు ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఇరిగేషన్ సంబంధించి ఎండ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మనకు FEOస్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఎస్పెషల్లీ తెలంగాణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 74 FEOs మనకు ఎస్టాబ్లిష్ చేయించారనమాట. సో వీరు మ్యాంగో ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేయించడానికి కానీ, లేకుంటే మ్యాంగోను డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయించడానికి కానీ ఎస్టాబ్లిష్ చేయించారనమాట. సో ఇప్పుడు మాకు కొల్లాపూర్ ఏరియా ఉంది. కొల్లాపూర్ ఏరియాలో మ్యాంగో ప్రొడక్షన్ చాలా హెవీగా ఉంటుంది, 35,000 ఎకర్స్లో ఉంటుంది ఆల్మోస్ట్. సో వీటిని మనకు ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేయించడానికి, బాంబేకి ఎక్స్పోర్ట్ చేయించడానికి ఈ FEOs ద్వారా సబ్సిడైజ్డ్ ప్యాటర్న్ ద్వారా మనకు ఎక్స్పోర్ట్ చేయించగలుగుతుంది. సో దీనికి డిపార్ట్మెంట్స్ FEO ఫార్మేషన్కి అయ్యే ఖర్చును, FEOకు జరిగే కాంప్లియన్సెస్కి అయ్యే ఖర్చును కూడా డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ రూపంలో మనకు వస్తుంది. ఇప్పుడు మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి మనకి. ఆ మామిడి పండ్లలో అన్ని రకాల్లో ఏ రకాలను ఎంపిక చేసుకుంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ కరెక్ట్ సూటబుల్ అవుతుంది? దీంట్లో అంటే మామిడిలో టెంక అండ్ పల్ప్ రెండు ఇంపార్టెంట్ అండి. మన ఫ్రూట్ టు పల్ప్ రేషియో అనేది ఏది ఎక్కువగా ఉంటుందో దాన్ని మనము వాల్యుయేషన్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. యూజువల్గా మనకు తోతాపురి అంటారు, కోత మామిడికాయ అంటారు. కోత మామిడికాయని యూజువల్గా తాండ్రా చేసుకోవడానికి కానీ, ఇలాంటి వాల్యుయేషన్ చేయడానికి కానీ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాటిలో పల్ప్ ఎక్కువగా ఉంటుంది, టెంక తక్కువగా ఉంటుంది, తోలు మందం కూడా తక్కువగా ఉంటుంది. అక్కడ వేస్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో మనకు ఎండ్ ప్రోడక్ట్ చేయడానికి కూడా ఒక చెట్టుకు కాసే కాయలు వేరే బంగినపల్లి మిగతా రకాలతో పోలిస్తే తోతాపురి ఎక్కువ కాయలు కాస్తుంది అన్నమాట చెట్టుకు. సో ఈల్డింగ్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి అన్ని రకాల కంపెనీస్, పెప్సీ కానీ ఇలాంటివి తయారు చేసే ఫ్రూట్ జ్యూసెస్ అన్నిటిలో పల్పు అనేది తోతాపురి నుంచి ఎక్కువగా వాడతారు. సో ఇది ఫ్రూట్ టు పల్పు రేషియో చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి తోతాపురి లాంటివి ఎక్కువ వెరైటీస్ ఈ ఫ్రూట్ ప్రొడక్ట్స్ వాల్యుయేషన్ ప్రొడక్ట్స్ చేయడానికి వాడతారు. టేబుల్ వెరైటీస్ బంగినపల్లి మనకు టేబుల్ వెరైటీస్ అంటామండి, జస్ట్ నార్మల్ కన్జ్యూమర్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో కూడా చేసుకోవచ్చు. వాస్తవానికి అలాంటి బంగినపల్లి, హిమాయత్, కేసరి వీటి ద్వారా చేస్తేనే క్వాలిటీ ఎక్కువగా వస్తుంది. అంటే సప్లిమెంట్స్ ఎక్కువగా వాడవలసిన అవసరం ఉండదు. తోతాపురికి ఆర్పి గారు